Antariki Namaskaram. That's as much Telugu as I know for today. I'm sorry I can't make a big speech in Telugu, so kindly excuse me. When I first started this project, I spoke to Prashant on the phone, and Prashant told me the whole story in 2 minutes. RKD Studios, you're right, you've got a gem in your hand. I heard his whole cinematic journey on day one. I believed in it. Most of my work came from all his inspiration. So God bless you all. I wish you all a really long journey ahead, filled with success and a lot of entertainment. God bless you guys. Thank you. And Niranjan Garu and Chaitanya Garu, thank you so much. It means a lot that you supported this project from day one. Believe me, as an artist, it takes a lot for a producer to absorb all those pressures and believe in such an incredible idea like Prashant has. So thank you for everything. నాకు చాలా ఆనందంగా ఉంది. మెయిన్గా ఈ సినిమాకి పనిచేసిన ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత ఒక సినిమా సక్సెస్ అనేది చాలా మంది లైఫ్స్ మారుస్తుంది. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, ద ఎంటైర్ కాస్ట్, క్రూ, సినిమా పనిచేసిన వాళ్ళే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ఆ థియేటర్స్లో పనిచేసే అది సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఎందుకు ఈ 50 days ఫంక్షన్ అనేది, అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి జనరల్గా ఇలాంటి సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తారు అంటే కనుక సినిమా ప్రమోషన్ కోసం చేస్తారు. కానీ 50 days అయిపోయిన తర్వాత ఇంకొక 20 లక్షలు ఖర్చు పెట్టి ఈ ఫంక్షన్ ఎందుకు చేయాలి అన్న క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో ఎందుకు మళ్ళీ డబ్బులు వేస్ట్ చేయడం, ఆల్రెడీ మనం సక్సెస్ అయిపోయాం కదా అని చెప్పి అనుకునే రోజులు 150 థియేటర్స్లో నడిచింది అన్నది చాలా మందికి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది, చాలా మందికి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది. చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. అరే మన సినిమా చాలా కష్టపడి చేస్తాం, ఒక వీకెండ్ ఆడుతుంది అంటే దాంతో మన డబ్బులు వచ్చేస్తే చాలు అన్న మైండ్ సెట్ నుంచి మనం సినిమా చేస్తే ఇంకా 50 రోజులు ఆడుతుంది, 100 రోజులు ఆడుతుంది అన్న ఒక నమ్మకం కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్లో కానీ డైరెక్టర్స్లో కానీ కల్పించడానికి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా విషయానికి వస్తే కనుక నా ఫస్ట్ ఫిల్మ్ నాని గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. సో అది క్రిటికల్గా చాలా అక్లెయిమ్ వచ్చింది, కమర్షియల్గా కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. కాకపోతే మేము ఎందుకు మనం సక్సెస్ అని చెప్పాలా, ఒక ఈవెంట్ చేయాలా, అందరికీ తెలుసు కదా సినిమా చాలా మంచి కమర్షియల్ సక్సెస్ అని చెప్పి మేము చేయలేదు అప్పుడు. నేను అనుకున్నది టికెట్ ఫర్ గ్రాంటెడ్ అన్నమాట. లైక్ కానీ చాలా మంది నాన్నగారు నేను అనుకుంటూ ఉంటాను చాలా మంచి క్రిటికల్ సినిమా చేశారండి, కాకపోతే నాన్నగారు చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయి. కాకపోతే నేను సక్సెస్ ఈవెంట్ చేయకపోవడం అనేది అంటే ఒక నార్మ్ అయిపోయింది అనమాట. సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా, హిట్ అయినా అవ్వకపోయినా సక్సెస్ మీట్ చేయడం అనేది చాలా నార్మ్ అయిపోయింది. సో అది చేయకపోయేటప్పటికీ చాలా మందికి సినిమా కమర్షియల్ హిట్ కాదేమో అని అనుకుంటున్నారు. సో అందుకు ఒక సినిమా సక్సెస్ అనేది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది, ఒక జెన్యూన్ హిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా మందికి నేను అన్నట్టు ఇన్స్పిరేషన్ ని, కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుంది. సో అలాంటి సెలబ్రేషన్ లో మీరందరూ పాల్గొనేందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా మీడియా మిత్రులు ఈ సినిమాని స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్లారు. మీ అందరికీ కూడా పేరు పేరున వంశీశేఖర్ గారి దగ్గర నుంచి, మూర్తి గారి దగ్గర నుంచి, నిశాంత్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. హనుమాన్ గురించి ఒక 100 సార్లు మాట్లాడేసి ఉంటాను, ఇంటర్వ్యూలు, స్పీచ్లు, ఈవెంట్లు అన్నీ ఉంటే. ఇంకేదైనా మిగిలి ఉందంటే చెప్పాల్సింది అది ఆడియన్స్ అందరికీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ చాలా చాలా థ్యాంక్స్. మీరున్నారు కాబట్టి ఇది సాధ్యం జరిగింది. మామూలుగా అవకాశం ఉంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉందాం అనుకుంటా, కానీ సినిమా గురించి తెలియజేయాలి కాబట్టి రిలీజ్ ముందు చాలా ఎక్కువ మాట్లాడి చాలా ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాం. సో ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి, ఇదంతా మీ ముందు ఉంది కాబట్టి మీరు తీసుకెళ్తారు ఇక్కడ నుంచి, అది చాలు మాకు. సో థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్ హూ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి.